ఇప్పుడే ఓం భీమ్ బుష్ సినిమా చూసి వస్తున్నా. నిజంగా హర్రర్ కమ్ కామెడీతో సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే ఒక హర్రర్ మూవీ సంబంధించి ఈ కాన్సెప్ట్ ఇలాంటి స్టోరీ ఇప్పటివరకు రాలేదు. నిజంగా స్టోరీ రివీల్ చేయకూడదు కానీ చెప్పాలనిపిస్తుంది కానీ స్టోరీ రివీల్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే మస్తు ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మేడం. జాతిరత్నాలు సబ్జెక్ట్ వేరు, ఈ సబ్జెక్ట్ వేరు మేడం. కామెడీ అయితే దానికి మించి ఉంది. వాళ్ళిద్దరూ అండ్ ఈయన యాక్టింగ్ వేరే లెవెల్ ఫుల్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి సినిమా చూడాలి. ఎరగదీసింది మేడం, మామూలు లేదు. ప్రియదర్శి ఇంకో ఆయన ఉన్నాడు కదా పక్కన, వీళ్ళిద్దరు యాక్టింగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మళ్ళీ రెండోసారి వచ్చింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. నా పక్కన కూర్చున్న వాళ్ళు అయితే కూడా కింద పడి మరీ నవ్వుతున్నారు. 2.5 గంటలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసే సినిమా ఇది డెఫినెట్గా మేడం. ఒక మెసేజ్ ఉంది మేడం. ఇది అదే ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చారు భరతనాట్యం నేర్చుకోవడం కోసం. సో ఇది రాజుల కాలం నాటి నుంచి తీసుకొచ్చారు స్టోరీ. ప్రతి ఒక్కరు సినిమా రివీల్ చేయకూడదు, ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే కొత్త స్టోరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్ క్లైమాక్స్ ఇచ్చారు. ఒక దెయ్యాన్ని పెళ్లి చేసుకోవడం అనేది నాకు తెలిసి ఇదే మొదటిసారి. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా మెసేజ్తో పాటు కామెడీ హర్రర్ ఇన్ని మిక్స్ చేసి ఇచ్చారంటే సినిమా డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్, అంతే ఒకటే మాట. సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు చేసే ఫన్ కానీ వాళ్ళు వేసే కుళ్ళు జోకులు కానీ పడి నవ్వుకున్నాం. తర్వాత ఆలోచిస్తారే ఏంట్రా ఇది, ప్రతి ఒక్కరు జాతిరత్నాలు తీయాలని ఫీల్డ్లో ఉన్నారా ఏంది, ప్రతి సినిమా జాతిరత్నాలు అయిపోతే ఇంకా సినిమాలు కంటెంట్ ఉన్న సినిమాలు ఎలా వస్తాయి అనే ఫీల్ వచ్చింది నాకు. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది, ఏం అవుతుంది సినిమాలో అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. సినిమా మొత్తం అయిన తర్వాత నిజంగా ఒక మంచి సినిమా చూసాను కదా అనే ఫీల్ అనిపించింది నిజంగా. అంటే సినిమా చూసినప్పుడు అంటే ఆ టైటిల్ చూసి ఎవరైనా ఏమనుకుంటారు, అరే ఇదేదో సినిమా ఏదో దెయ్యాల సినిమా, పేరే దెయ్యాల ఇది పెట్టారు కానీ వీళ్ళు ఏంది కామెడీ చేస్తున్నారు, ఏమన్నా ఉందేమో అనే ఎగ్జైట్మెంట్తో వస్తారు. బట్ వాళ్ళు దాన్ని 100% ఫుల్ఫిల్ చేశారు అని నా ఫీలింగ్. దాంట్లో వచ్చే ఆ బీజిఎమ్స్ కానీ అక్కడక్కడ అంటే సాంగ్స్ తక్కువ ఉన్నా కూడా అక్కడక్కడ వచ్చే బీజిఎమ్స్ని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. చూడాలనే ఒక ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి. చిన్న వాళ్ళు చెప్పే కుళ్ళు జోకులు అయితే వేరే లెవెల్ కుళ్ళు జోకులు పడి నవ్వుకోవచ్చు. హర్రర్ కూడా ఉందండి, బట్ మనం భయపడే అంత అయితే కాదు. అది ఫుల్ ఫ్లెడ్జెడ్గా హర్రర్ మూవీ కాదు, కామెడీ మూవీ కాదు, అన్నీ కలిపి తీశారు సినిమా అయితే. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ పార్ట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారు. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇంకా ఏం చేయబోతున్నారా బాబు వీళ్ళు ముగ్గురు అని. యాక్టింగ్ వేరే లెవెల్ యాక్టింగ్ అని చెప్పాలి. అసలు ప్రియదర్శి అన్నది వేరే చేసిన అంత బాగుందండి. ఎందుకంటే సినిమా బాగుంది అని ఫీల్ రావాలంటే ప్రతిదీ బాగుండాలి కదా. బట్ కొందరికి ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో ఏంట్రా వెళ్తానే ఉంది ట్రైన్ వెళ్ళినట్టు అని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని పంచ డైలాగులు కుళ్ళు జోకులే ఉండడం వల్ల. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత అలా ఎప్పుడు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఆ దెయ్యంతో ఫన్నీ టాస్క్లు కానీ వీళ్ళు వేసే పంచులు కానీ మధ్యలో ఇంగ్లీష్ వచ్చి రాహుల్ అని వేసే కుళ్ళు జోకులు కానీ చాలా బాగా అనిపిస్తుంది. దయచేసి థియేటర్కి వెళ్ళండి, మంచి సినిమాలని సపోర్ట్ చేయండి. ఓం బూమ్ బుష్ నిజంగా చాలా కొత్త అనిపించింది, నాకు డిఫరెంట్ అనిపించింది. ఇట్స్ ఎ క్లియర్ కట్ మూవీ. నిజంగా చాలా ఫన్ ఉంటాను, చూసినంతసేపు చాలా నవ్వుతూనే ఉంటావు సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే నువ్వు ఇట్లా కూడా సినిమా తీయొచ్చు అన్న ఫీలింగ్ అనిపించింది. చాలా కొత్త తీశారు. సెకండ్ హాఫ్ అయితే కొన్ని సాంగ్స్ వస్తుంటాయి, అరే ఇంత అంటే డయ్యతో డాన్స్ చేయొచ్చు, డయల్ పెళ్లి చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. ఒక నిజంగా ఒక్కటే ఇంట్లో జరుగుతుంది, ఒక మాస్ అంటే లక్కీ అంటే కదా, దయ్యాలు నిజంగా ఒక్కటి పడిపోతాను. నిజంగా చాలా బాగా అనిపించింది. నేను చెప్తాను సిట్టింగ్ లో వేస్తాను తప్ప నిజంగా డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా అనిపించింది అన్న. నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ స్టోరీ మొత్తం సినిమా మొత్తం స్టోరీ మీద నడుస్తా భయ. అది ఎక్కడెక్కడ ఫన్ పెట్టాలని ఫస్ట్ మొత్తం ఫన్ పెట్టారు. సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం ముందుకు వెళ్తుంది. సో లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది భయ, అసలు నువ్వు ఊహించవు ఇటువంటి క్లైమాక్స్ ఉంటుంది అని అనుకోను, అంత బాగుంటుంది. లాస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. దీనికి మళ్ళీ సీక్వెల్ 2 అంటారు కాబట్టి సో దీని మీద ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంది తప్ప తగ్గదని అనుకుంటున్నాను. ఎవరు అడల్ట్ 1% అడల్ట్ సీన్ ఉన్నా నా పేరు పవన్ కుమార్, నా నంబర్ రాసుకోండి, నేను డబ్బులు ఇచ్చేసాను రిటర్న్. సినిమా బాగాలేదంటే ప్రతి ఒక్కరిని చాలా మంది అన్న అంటే కొన్ని పదాలు వాటర్ సింక్ అవుతున్నాయి. సో మనం అంతా కాదేం కదా, కూర్చు మాత్రం దేంతా అంటే మనకు అర్థం కదా. సో అటువంటి డైలాగ్ వాడినా తప్పేం లేదు. నిజంగా చిన్న సినిమా చాలా బాగుంది. నిజంగా 100% 5/5 వచ్చాను నా ఫీలింగ్ ఉంది నాకు. చాలా బాగుంది. దీనికి సీక్వెల్ 2 వస్తే కాబట్టి 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే.
కానీ ఇంత మంచి సినిమాకి అంటే ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు, మంచి ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ ఎందుకు జనాలు ఎక్కువ మరి రాలేకపోయారు ఏంటి అనేది అది చెప్తున్నా బ్రో. చాలా చూడని వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పండి, దయచేసి చూసిన వాళ్ళు చూడడానికి చెప్పాలని మనస్ఫూర్తిగా నేను సినిమా చూశాను. నిజంగా దయచేసి సినిమా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా దానికంటే డబుల్ ఉన్నాయి భయ్య. నిజంగా మాకు తెలియదు కానీ ఈ సినిమా అయితే చాలా బాగుంది. నేను చాలా నచ్చింది సినిమా. 100% సినిమా ప్రతి ఒక్క చూడాలని కోరుకుంటున్నా. నిజంగా సినిమా బాగాలేదంటే మాత్రం నిజంగా వానికి నేను చేతబడేయాలనుకుంటున్నా. ఓం బూమ్ బుష్ అంతే అన్నా 5 out of 5 ఇస్తాను. బుష్ మూవీ చూసేసి వస్తున్నాను. మూవీ అయితే చాలా బాగా అనిపించింది. పిచ్ బుక్ రివ్యూలు మాత్రం నమ్మకండి దయచేసి. ఒక ఫ్యామిలీ ఆడియన్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా, ముగ్గురు పిల్లల తండ్రిగా సినిమాకి 250 రూపాయలు టికెట్ పెట్టి పోయాను. సినిమా అయితే నేను ఎంజాయ్ చేశానన్న. ఒక జాతిరత్నాలు, ఒక మ్యాడ్, ఒక మొన్న వచ్చిన ప్రేమలు సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేశానో ఈ సినిమా చూసినా కూడా అలాగే ఎంజాయ్ చేశానన్న. అంటే స్టోరీలు ఎతకకండి. కామెడీ సినిమాకి ఏం స్టోరీలు ఉంటాయన్న? ఒక దెయ్యము, అదే కాన్సెప్ట్. దెయ్యం వస్తుంది, ఒక గృహలో ఉంటారు, 2 హీరోలు పోతారు, వాళ్ళు చేసే కామెడీయే కదా. సినిమా మంచిగా ఉంది. సినిమాని సంపదంగా కండి. పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారుగా, ఈ రగడ లేకపోతే తైవ్యూ, ఈ పూల చొక్కాలు, ఈ పెద్ద పెద్ద రివ్యూస్ మాటలు నమ్మకండి. వాళ్ళు తెలివి ఎక్కువైపోయింది. వాళ్ళు స్పైడర్ మ్యాన్ అవతారులు ఆ రేంజ్ లో సినిమాలు చూసేసి ఇలాంటి చిన్న సినిమాని జడ్జ్ చేసి దమ్ము వాళ్ళకి లేదన్న. సరేనా? సినిమా చాలా బాగుంది. ఎవరైతే 250 రూపాయలు టికెట్ పెట్టి డిగ్రీ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్ పోయి సినిమా చూస్తాడో వాడైతే 100% సాటిస్ఫైడ్ అవుతాడన్న. ఈ జనరేషన్ కామెడీ నువ్వు జాగ్రత్తగా ఎంజాయ్ చేసావు అంటే, ప్రేమల సినిమా ఎంజాయ్ చేసావు అంటే ఈ సినిమా కూడా ఎంజాయ్ చేస్తావు. సినిమా బాగుంది కానీ సంపదంగా కండి సినిమాని. ఏనా లవడాల సినిమా తెంగింది ఏందన్న? అవి చిన్న సినిమా అన్న. సినిమా బాగుంది, దాని కనీసం రిలీజ్ అవుతున్నారా? ఫస్ట్ షో కూడా హౌస్ఫుల్ కాలేదు, కానీ శ్రీ విష్ణు మీద ఉన్న నమ్మకంతో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది, కామెడీ బాగుంది. ఏదైతే హర్రర్ ఎక్స్పెక్ట్ చేస్తాను, హర్రర్ కూడా ఆడమ్మ డీటెయిల్స్కి గుండెలు అనింది. అరుంధతి సినిమా చూసినప్పుడు ఎట్లయితే ఎంజాయ్ చేశానో ఆ హర్రర్ కూడా అలాగే ఎంజాయ్ చేశాను. సినిమాని చూసి బాగా నవ్వి ఎంజాయ్ చేసి వచ్చి బయటకు వచ్చి మాత్రం సినిమా దెంగిందని చెప్పకండి దయచేసి. ఆ పెద్ద పెద్ద బ్యాచ్ ఉంటారు రేటింగ్లు, వాళ్ళు చెప్పే కూడా నమ్మకండి. సినిమా చూసి బయటకు వచ్చి ఆడియన్ మాటలే నమ్మకండి, ఎందుకంటే వాడే చెప్తాడు సినిమా ఎలా ఉందో. మేము ఎప్పుడో ఒకసారి సినిమా చూస్తాము, వీళ్ళు ప్రతి సినిమాని చూసి ఇంకా అవతార్ కావాలి, నాకు బాహుబలి కావాలంటే సినిమాలు ఆడవన్నా. ఆడియన్గా చెప్ప, ఒక ఫ్యామిలీ మ్యాన్గా చెప్తున్నా, సినిమా చాలా బాగుంది. కామెడీ ఉంది నార్మల్గా, అంటే జాతిరత్నాలు ఫ్లేవర్ కదా, సో ఆ టైప్లో ఉంది. జాతిరత్నాలు కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్టు. సో జాతిరత్నాలకు కంపేర్ అయితే చేయొద్దు, బట్ కామెడీ అయితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఎవరిది? శ్రీ విష్ణు గారిది ఆల్రెడీ బ్రోచేవారు ఎవరో చూసాం కదా, సో అది బాగానే వర్కౌట్ అవుతుంది అనమాట డెఫినెట్గా ముగ్గురిది. అండ్ ఇంకోటి ఏంటో ఒక మెసేజ్ కూడా చెప్పాడు, ట్రూ లవ్ గురించి ఒకటి చెప్పాడు, అది చాలా బాగుంటుంది. హైలైట్స్ అంటే ఏం లేదు, కామెడీయే. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కొంచెం ఎమోషనల్గా తీసుకెళ్తాడు. ఒక ట్విస్ట్ ట్రూ లవ్ గురించి అవి కూడా చెప్తాడు, బాగుంటుంది. ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. అంటే నవ్వుకోవడానికి ఒక ఫ్రెండ్స్ తోటి వచ్చి ఓకే నవ్వుకోవడానికి బాగుంటుంది. మరీ పెద్దవాళ్ళకైతే ఎక్కకపోవచ్చేమో కానీ, బట్ ఇప్పుడున్న జనరేషన్స్కి అయితే బాగుంటుంది నార్మల్గా. యా ఫ్యామిలీ మూవీ అని చెప్పొచ్చు అనమాట. అంటే శ్రీ విష్ణు గారికి, దర్శన్, ఈ ప్రియదర్శి గారికి, వీళ్ళందరికీ ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్గా ఉంటారు కాబట్టి డెఫినెట్గా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొన్ని భయపెట్టే సీన్స్ ఉంటాయి, ఒక 2-3 సీన్స్ ఉంటాయి, అవి అవాయిడ్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట. రేటింగ్ ఏం లేదు, ఇట్స్ గుడ్. అంటే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది మనకు.